ఏమీ కాలేదని ఏమీ చేయలేకపోతున్నావనే. ఇప్పుడేం కావాలి? ఏం చేయాలి? నీ వల్ల కాదులే అత్తది, వదిలే. మా బాధలేవో మేం పడతాం. అబ్బా చెప్తేనే కదా తెలిసేది. ఏంటి చెప్పేది? నువ్వు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఆ అహల్యని ఇంట్లో నుంచి పంపించేస్తే అన్నయ్యతో నీకు, నందుతో నాకు పెళ్లి జరిగిపోతుంది అనుకున్నామా? కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ అహల్య నెమ్మదిగా ఈ ఇంట్లో పాతుకుపోతుంది. నువ్వేమో ఊరి మీద పడి తాగుతూ తిరుగుతున్నావు. శ్రావ్య, శ్రావ్యనే మాట్లాడుతున్నాను. మీ అమ్మేమో ఒక పక్క నందుకి సంబంధాల మీద సంబంధాలు చూస్తుందంట. ఒకవేళ జరగరంతేదైనా జరిగి నందు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడో అప్పుడు నేను కూడా నీకు కంపెనీగా గ్లాస్ పట్టుకుని కూర్చోవాలి. కాకపోతే ఆ గ్లాసులో విషం ఉంటుంది. శ్రావ్య, నేనంత దూరం వెళ్ళనివ్వను. ఆ అహల్యని ఈ ఇంట్లో ఉండనివ్వను. దానికి ప్లాన్ రెడీ చేశాను. ఏంటది? విషమా? అమ్మో, మడ్రా? కాదు, ఇది ఆ అహల్యని ఇంట్లో నుంచి నా గౌతమ్ లైఫ్లో నుంచి పంపించడానికి యాజ్ ఎ డాక్టర్గా నేను తయారు చేసిన మెడిసిన్. ఇది దాని కడుపులోకి చేరితే దాని మీద మనకున్న కడుపు మంట చల్లారుతుంది. దాని కడుపులో మంట రగిలిస్తుంది. దానితో ఈ ఇల్లు వద్దు, ఈ మనుషుల వద్దు అని పారిపోతుంది. అంత పవరా సిస్టర్ అది? ఏ టేస్ట్ చేసి చూస్తావా? వద్దులే, నేను నీ మాటలు నమ్ముతానే గాని మరి అహల్య కడుపులోకి దీన్ని ఎలా పంపిస్తావు? దానికి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. అహల్య గారు, అహల్య గారు, ఏంటండి ఇది? మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటే అది మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం పడుతుందని చెప్పానా? మళ్ళీ ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇదిగోండి, టాబ్లెట్స్ వేసుకోండి. మీకొక విషయం చెప్పాలి. చెప్పండి. పొద్దున్న ఇంటికొచ్చిన పంతులు గారు ఎవరో కాదు, నాకు బాగా తెలిసిన వ్యక్తి. నీ కష్టాలు తీరాలని రోజు ఆ శివయ్యని కోరుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నానమ్మా. ఇవి మీ అమర్నాథ్ యాత్రకు సరిపోతాయమ్మా. జాగ్రత్తమ్మా. పంతులు గారు, అమ్మా, అమ్మమ్మకి కర్మక్రియలు కూడా జరిపించలేదు. కనీసం పిండ ప్రధానమైన చేయించాలనుకుంటున్నాను. అలాగేనమ్మా, జరిపిద్దాం. అమ్మమ్మకి మావయ్యతో కర్మక్రియలు జరిపించాలి. దానికి ఏర్పాట్లు చేశానని చెప్పడానికే వచ్చారు. కానీ ఇందిరాగారికి కూడా జరిపించాలి. అది మీ నాన్నగారు చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అది ఎలా అని ఆలోచిస్తున్నాను. మా మావయ్య అంటే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, కానీ మీ నాన్నగారితో అంటే కష్టం కదా అని ఆలోచిస్తున్నాను. పొద్దున పంతులు గారు చెప్పినప్పుడే మీరు ఆలోచించినట్టే నేను ఆలోచించాను.
ఎలాగైనా నాన్నతో ఈ కార్యం జరిపించాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఎలా జరిపిస్తారు? చెప్తా. ఏం నాకా? ఏం చెప్తావు? మళ్ళీ ఐ లవ్ యూ చెప్తావా? మీరిద్దరూ విడిపోయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నానని చెప్తావా? చెప్పు గౌతమ్, చెప్పు. నువ్వు ఆ మాట చెప్తే, నువ్వు చెప్పింది చేస్తే, ఇదిగో ఈ అహల్యకి మనింట్లోనే గుడి కట్టి రోజు పూజ కూడా చేస్తాను. హా, చెప్పు గౌతమ్. చూడదితి, ఇంట్లో ఏ గొడవైనా ఇంకోటి ఏదైనా సరే నువ్వు బయటికెళ్ళి తాగి లేనిపోని ప్రమాదాలు తెచ్చుకోకు. హో, ఇదా నువ్వు చెప్పాలనుకున్నది? నేను ఏదో అనుకున్నాను. ఇంకేముంటుంది చెప్పడానికి? చూడహల్య, ఈ రోజు నుంచి అదితి బాధ్యత కూడా నీది. తనకి నా బాధ్యత ఇవ్వడం ఏంటి? కావాలంటే నువ్వు తీసుకో, నువ్వు చెప్పినట్టు వింటాను. అంతేకాని తను చెప్తే నేను వినను. చూడదితి, మంచి ఎవరు చెప్పినా వినాలి, అది శత్రువైనా సరే. అలా వినకపోవడం వల్లే చరిత్రలో చాలా మంది ఒంటరిగా మిగిలిపోయారు.